యా గుడ్ మార్నింగ్ అండి సుప్రభాత్. गुड मॉर्निंग। यस मैम. पद्मावती गारू फर्स्ट 5 सेंटेंस तो कॉन्वर्जेशन मेथड में पूछूंगा मैं, बताइए. ओके, फर्स्ट सेंटेंस. ఎవరి నాన్నగారు వచ్చారు? किसके पिताजी आए? ఆయ్. మా నాన్నగారు వచ్చారు. मेरे पिताजी आए। ఎస్, మేరే పితాజీ ఆయే. మేరే పితాజీ ఆయే. ఓకే. వారి ఫోను నీ దగ్గర పెట్టి ఎక్కడికి వెళ్ళారు? उनका फोन तुम्हारे पास रखकर कहाँ गए? कहाँ गए? ओके, उनका फोन तुम्हारे पास रखकर कहाँ गए, बोलिए सब लोग. चुपचाप मत बैठिए, साइलेंट కూర్చోవద్దని చెప్తున్నాడు. तो उनका फोन तुम्हारे पास कहाँ गए? यस प्लीज म्यूट में रखिए. म्यूट में रख के बोलिए. ఓకే. ఎస్. గుడిలోకి వెళ్ళారు. గుడిలోకి వెళ్ళారు. हाँ, मंदिर मंदिर गए। మందిర్ గయే. మందిర్ మే గయే. మందిర్ మే గయే. गए। ఓకే. ఆమె బ్రదర్ చాలా బిజీగా ఉంటాడు. उसका भाई हम्म, बहुत व्यस्त रहता है। उसका भाई बहुत व्यस्त रहता है. ఓకే. ఆమె బ్రదర్ ఏ టైంలో బిజీగా ఉంటాడు? उसका भाई किस समय में बिजी रहेंगे? नो, रेगुलर, रोज है ना. ओके सर, सॉरी। हाँ, उसका भाई किस समय में बिजी रहता है? బిజీ रहता है అంటే ఆల్వేస్ కాబట్టి, ఇప్పుడు కాబట్టి బిజీ रहता है. हमें బిజీ रहता है, ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఓకే. ఎస్ మ్యామ్. నెక్స్ట్. ఆమెకి హిందీ అర్థమయ్యేలాగా చెప్పాను. हाँ, उसको हिंदी समझाया। समझाई. समझाई। समझाई उसको. उसको హిందీ समझाई. ఆ, ఓకే. కానీ రామ్ కి అర్థం అవ్వలేదు అంటే, కానీ రామ్ కి అర్థం అవ్వలేదు. हाँ, लेकिन राम को नहीं समझता। नहीं, पास्ट टेंस हो गया वो. हाँ, అర్థం. ओके। राम को नहीं समझाया। ओके, यस. अर्थम नहीं. अव्वले। हाँ, हाँ, यस यस। नहीं समझा. अंत. नहीं समझा। तो समझ माने, या ये देखिए, समझ माने అర్థం చేసుకోవటం. समझ. समझा. అర్థమయ్యేలాగా చెప్పడం. డిఫరెన్స్ చూడండి. मुझे समझा, मैं समझ गया అన్నాను అనుకోండి, ఎక్కువ జా వాడతారు. జా పాసెస్ మే గయా. సమझ गया मुझे అంటే అండర్స్టూడ్, అర్థమైంది. ఓకే, సమझ गया मुझे, समझ गया అంటారు కదండి. అయితే समझे क्या, समझा क्या కూడా అంటారు. समझा क्या या समझ गया क्या. ये समझाया माने क्या, ఎక్స్ప్లెయిన్ చేయటం అట. సో समझाया అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. समझ गया అంటే అర్థమైంది అన్నాడు. ఓకే. ఎస్ మ్యామ్. నెక్స్ట్. నీ ముందు ఎవరైనా వచ్చారా? यस सर, तुम्हारे आगे कोई आया क्या? ఆయా క్యా. ఆయా క్యా, ఎవరైనా వచ్చారా, రెస్పెక్ట్ है तो ఎవరైనా आए सर। ఆయే క్యా. ఎస్. నా ముందు ఎవ్వరూ రాలేదు. हाँ, मेरे हम्म. आगे कोई हम्म. नहीं। कोई नहीं రాలేదు. पास्ट है. नहीं नहीं आया सर। ఆయే. नहीं। कोई नहीं हाँ, ఆయే. कोई नहीं ఓకే. आया। నేనే మొదటగా వచ్చాను, నేనే ఫస్ట్ వచ్చాను. हाँ, मैं ही ఉమ్. आगे आई। ఆగి ఆయి అంటే అక్కడ ప్లేస్ మెన్షన్ చేశాను, ఇక్కడ టైం మెన్షన్ చేశాను ఇక్కడ. ओके, पहले सर। मैंने ఎస్, పహలే पहले ఆయి. పహలే ఆయి. पहले। ఆగే మనే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటి ఎదురుగా గుడి ఉంది అన్నాం అనుకోండి, మా ఇంటి ముందు గుడి ఉంది అన్నాం అనుకోండి, అప్పుడు వేరే ఘర్కి ఆగే आगे మందిర్. मंदिर मंदिर है। ఎస్ మ్యామ్. ఓకే. గుడ్. నెక్స్ట్ వంశీ గారు. గుడ్. ఎవరి వల్ల ఈ పని అవుతుంది? ఎవరి వల్ల ఈ పని అవుతుంది? किससे एक काम हो ఉమ్. ఎవరి వల్ల, ఎవరి వల్ల ఈ పని అవుతుంది? కిసిసే. किससे एक కిసిసే ఏ కామ్ ये काम హోగా. होगा। హోగా. ఆ, నా వల్ల అవుతుంది. నా వల్ల అవుతుంది. मैं ఉమ్. मेरे से ముజ్సే होगा। హో- मुझसे హోగా. होगा। నా వల్ల అవ్వదు. నా వల్ల అవ్వదు. నా వల్ల అవ్వదు. मुझ मुझसे नहीं होगा। ముజ్సే నహీ హోగా. ఓకే. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు?
किसके लिए इंतजार कर रहे हैं? ఓకే. ఎస్. ఓకే. నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్స్ మీ, నేను. मेरा दोस्त के लिए इंतजार कर रहा हूँ. ఎస్, मेरे दोस्त के लिए इंतजार कर रहा हूँ. ఓకే. ఎస్ సార్. నెక్స్ట్, ఆమె వల్ల నేను చాలా బాధ పెడుతున్నాను. సారీ, బాధపడుతున్నా. आ, ఉమ్, उस ఉమ్, उससे मैं ఉమ్, ఉమ్, बहुत ఉమ్, परेशान ఉమ్. हो परेशान हो रहा हूँ. हो रहा हूँ. देखिए, परेशान हो रहा हूँ, मैं उससे बहुत परेशान हो रहा हूँ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నన్ను చాలా బాధ పెడుతుంది అంటే. आ, वह मुझे ఉమ్, बहुत ఉమ్, परेशान ఉమ్. रही हूँ. ఆ, ఎవరు? ఆమె. आमे वह वो सही है, लास्ट लो एंडिंग. कर रहा है, कर रही है. वह रही रही है सर. యా, పరేషాన్ హోనా అంటే బాధ పడటం అండి. పరేషాన్ కర్నా అంటే బాధ పెట్టటం. ఓకే, డిఫరెన్స్ ఉంది. तो आप मुझसे क्यों परेशान हो रहे हैं, वो क्यों परेशान कर रही है. ఓకే. ओके. ఎస్ సార్. నేను ఆన్లైన్ లో హిందీ నేర్చుకుంటున్నా. मैं ऑनलाइन में हिंदी सीख रहा हूँ. मैं ऑनलाइन में हिंदी सीख रहा हूँ. ఓకే. ఓకే. మీరు హిందీ ఎక్కడ, ఎలా నేర్చుకుంటున్నారు? మీరు హిందీ ఎలా నేర్చుకుంటున్నారు? आप हिंदी कैसे सीख रहे हैं? ఎస్, आप हिंदी कैसे सीख रहे हैं. ఓకే. మా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. ఎవరో కొంచెం ఆద్మీ దియా తీసుకున్నారు, మా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. हमारे पास ఉమ్, पैसे लेकर नहीं दिया. నహి దియా, नहीं दिए. ఇవ్వలేదు. నహి దియే. ఓకే. ఎప్పుడు ఇస్తారు? మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? कब देंगे? ఎస్, గుడ్. కబ్ దేంగే. ఇంకివ్వలేదు కాబట్టి కబ్ దేంగే. కబ్ దేంగే. देंगे. ఓకే. ఎస్ సార్. నెక్స్ట్. ఓకే. దుర్గి గారు, 71 to 75. ఓకే. అతనితో కలిసి వెళ్తావా? అతనితో కలిసి उससे వెళ్తావా? उससे मिलकर जाओ जाओ जाओगे क्या? ఎస్, ఉస్సే మిల్కర్ జావోగే క్యా. నేను అతనితో కలిసి వెళ్ళను, నీతో వస్తా. నేను అతనితో కలిసి मैं వెళ్ళను. उससे ఉమ్, उससे मिलकर नहीं जाऊंगी। ఉమ్. तुम నేను ఆ, तुम నేను మీతో ఆ, నేను आपसे మీతో పాటు వస్తాను. ఉమ్, आपसे ఉమ్. आपसे मिलकर आऊंगी। ఆऊंगी. మీ ఆప్సే మిల్కర్ లేకపోతే ఆప్కే సాత్ మిల్కర్ ఆऊंगी. आपके साथ आऊंगी। ఆऊंगी. ఓకే. నెక్స్ట్, ఇతడి నుండి నేను హిందీ నేర్చుకున్నాను. इससे इससे मैं हिंदी सीखा। సీఖా. యాక్చువల్గా హిందీ, హిందీ సీలింగ్ శబ్దం అండి. భాషలో సీలింగ్ శబ్దాలుగా యూజ్ చేస్తారు. सीखी అప్పుడు సీఖీ అనాలి, బాయ్స్ అన్నా సరే. లేకపోతే సబ్జెక్ట్ ఫాలో అయిపోతే బాయ్స్ సీఖా, గర్ల్స్ అయితే సీఖీ. ఓకే. सीखी। మీరు ఎవరి దగ్గర కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి నుండి కాకుండా ఎవరి దగ్గర కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. మీరు ఎవరి దగ్గర హిందీ నేర్చుకున్నారు? आप किससे ఎవరి దగ్గర దగ్గర పెట్టిన మార్చే. किसके पास ఆ, हिंदी నేర్చుకున్నారు సార్? సీకి సీఖీ థీ, యా సీఖీ, యా సీఖీ. ఓకే. దీనికంటే అది బాగుంటుంది. इससे वह अच्छा रहती है। అచ్చా रहती है. అచ్చా रहती అన్నప్పుడు అచ్చా అని కూడా అచ్చి చేయాలి. అచ్చి रहती है అంటాం. अच्छी रहती है। అచ్చి रहते हैं. ఫర్ ఎగ్జాంపుల్, దీనికంటే అది బాగుంటుంది, దానికంటే ఇది బాగుంటుంది. उससे यह अच्छी रहती ही अच्छी, अच्छी रहती है लेते अच्छा रहता है, बस యూజ్ చేయొచ్చు. रहता है। అచ్చా रहता, अच्छी रहती. నీటిలో ఏమి వేసి కలుపుతున్నావు? पानी में क्या डालकर मिला मिला ఉమ్, मिला रहा है। వేసి रही కలుపుతున్నావు. దో వర్బ్స్ हैं. వేసి కలుపుతున్నావు. डालकर डालकर. डालकर मिला मिला रहे हैं। మిలా కలుపుతున్నా రహే హో. रहे ట్రూ हो। కదండి. మిలా రహే. हाँ है। ఓకే. షుగర్ సరిపోలేదు. चीनी नहीं। ఆ, చీనీ యా శక్కర్. चक्कर सर। ఎస్, రాసుకోండి ఇది.
पर्याप्त नहीं हुआ, पर्याप्त नहीं हुआ, కాఫీ नहीं हुआ రాసుకుందాం. సరిపోలేదు అని దానికి అంటే అంటాం పర్యాప్త नहीं हुआ, కాఫీ नहीं हुआ అంటాం అన్నమాట. लिखे ओके पर्याप्त नहीं हुआ, पर्याप्त मीन्स इनफ. ఓకే కాఫీ नहीं हुआ, పర్యాప్త हुआ అంటే సరిపోయింది, సరిపోలేదు. पर्याप्त नहीं हुआ, पर्याप्त नहीं हुआ या काफी नहीं हुआ. कॉफी नहीं हुआ, కాఫీ అంటే మళ్ళీ పీనేగా కాఫీ నయ్యే, తాగే కాఫీ కాదు మళ్ళీ అది. అది కూడా కాఫీ యాక్చువల్ గా. ఓకే. ఎస్ కాఫీలో షుగర్ సరిపోలేదని అనుకోండి, కాఫీ మే షుగర్ कॉफी పర్యా में కాఫీ नहीं हुआ पर्याप्त అంటే नहीं, అప్పుడు అది కాఫీ అనుకోండి, అప్పుడు కాఫీ యూజ్ చేయొద్దు, పర్యాప్త యూజ్ చేయండి. మరి రెండు కాఫీలు కదా, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఇక్కడ పర్యాప్త ఎక్కువ కామన్ గా యూజ్ చేయొచ్చు. పర్యాప్త నెయ్యి డబ్బులు సరిపోలేదు అంటాం కదండి. పర్యాప్త పైసే నెయ్యి मेरे पास అంటే సరిపోయినంత డబ్బులు లేవు అని అని చెప్పి. फॉर एग्जाम्पल आप कहीं मार्केट गए साड़ी खरीदने के लिए, वो 2000 बोला, 2000 చెప్పాడు, आपके पास एक 1000 है, నా దగ్గర సరిపోయినంత డబ్బులు లేవు అంటాం కదండి. मेरे पास पर्याप्त मेरे पर्याप्त या काफी पैसे नहीं है, ఇనఫ్ మనీ. पैसे సరిపోయిన డబ్బులు లేవు అన్నప్పుడు ఇట్లా యూస్ చేస్తాం పర్యాప్త అంటాం. पर्याप्त नहीं, पर्याप्त पैसे नहीं है. ఓకే. ఎస్ మేడం. ఓకే. ఎస్ 1 సెకండ్. ఉపేంద్ర గారు, గుడ్ మ్యామ్. సార్. ఓకే సార్, రెడీ సార్. ఓకే. దానికి అన్నం పెట్టావా లేదా? उसको खाना रखा या नहीं, ఎస్ रखा ఉస్కో, है। ఎస్ ఉస్కో ఖానా రఖా యా नहीं, పెట్టావా లేదా? పెట్టలేదు, పెట్టలేదు. आ, नहीं रखा, క్లాస్ అయిపోయాక పెడతాను, क्लास के बाद रखूंगा। రఖూంగా. ఎస్ సార్. నెక్స్ట్ అతని గురించి మర్చిపోయావా? उसके बारे में भूल गया क्या, ఎస్ మొత్తం మర్చిపోయాను సార్. पूरा भूल गया, పూరా భూల్ గయా. पूरा। క్లాస్ లో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. क्लास में विद्यार्थी परीक्षा लिख रहे हैं। రాస్తున్నారు, దే ఆర్ రైటింగ్. ఓకే. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? क्लासरूम में स्टूडेंट क्या कर रहा है, ఏం చేస్తున్నారు? अ, రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ప్లూరల్ అనమాట. कर 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 रहे थे, है, रहे हैं, रहा मैंने सिंगुलर ना. ऐसे तो क्लास में स्टूडेंट्स क्या कर रहे हैं, ఏం చేస్తున్నారు? ऐसे। ఓకే. ఎస్. దానికంటే ఇది రేటు ఎక్కువ చెప్తున్నారు. उसके यह दाम हम्म, जात बोल रहे हैं, उससे ये ज्यादा दाम बोल रहे हैं, ज्यादा ज्यादा दाम बोल बोल रहे हैं. रहे हैं। ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే ఇది రేటు ఎక్కువగా చెప్పారు. ఆ, చెప్పారు। ఉమ్, ज्यादा ఉమ్, ज्यादा बोल बुलाया, చెప్పేసారు. ఇట్స్ ఓవర్. బోల్ పాస్ చేయండి, బోలా యా बुला బోలే, बोला बोले బోలా. इससे वो ज्यादा दाम बोला. बोला। ఓకే. నువ్వు ఏ షాప్ లో పని చేస్తావు జనరల్ గా? तुम किस शॉप में काम कर रहा हो, కామ్ కర్ రహే హో అంటే చేస్తూ ఉన్నావు, ఇది సింపుల్ ప్రెజెన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. తుమ్ కిస్ దుకాన్ మే కామ్ కర్తే హో, काम करते हो। అట్లాగా నువ్వు ఏ ఏ షాప్ లో పని చేస్తూ ఉన్నావు, అప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్. प्रेजेंट कंटिन्यूस, తుమ్ కిస్ దుకాన్ మే కామ్ కర్ काम రహే कर रहे हैं, काम कर रहे ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాడు నేను సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తున్నాను అని చెప్పాడు, నేను సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తున్నాను. मैं सुपर मार्केट में काम कर रहा हूँ। ఎస్. నువ్వు ఇక్కడికి రాకముందు ఏ షాప్ లో పని చేసావు అంటే, నువ్వు ఇక్కడికి రాకముందు ఏ షాప్ లో పని చేసావు. इसके बाद में किस शॉप में, బాద్ మే అంటే ఆఫ్టర్ అయిపోతుంది, బిఫోర్, बिफोर बिफोर आगे इसके लिख, पहले, लेते पहले इस शॉप में आने के पहले. इस पहले किस शॉप में काम करते हैं, నో करते ఇట్స్ हो, ఓవర్, పని చేసావు, పాస్ట్ अ, టెన్స్. काम किया है। काम किया అయిపోయింది కదా సార్. ఇప్పుడు యాక్చువల్గా यस ఇక్కడ నుంచి అయిపోయింది అది. तुम यस, पहले यहाँ आने के पहले, इसके पहले तुमने कहाँ काम किया, कहाँ काम काम किया था, या कहाँ. ఓకే. వాడు అన్నాడు, నేను పెట్రోల్ బంక్ లో పని చేశాను అన్నాడు. నేను పెట్రోల్ బంక్ లో వర్క్ చేశాను. मैं पेट्रोल पंप में काम किया। ఎస్. పెట్రోల్ బంక్ మే కామ్ కియా, వర్క్ చేశాను. ఓకే. ఎస్ సార్. ఓకే. యా సుందరి గారు. ఎస్ మ్యామ్. అతని జేబులో ఎంత పెట్టావు?
उसके जेब में कितना रखा ఎస్ ఉస్కే జేబ్ మే యా ఉస్కా జేబ్ మే ఏదైనా వచ్చిన జేబ్ ఒకటే కానీ పక్కన మే వచ్చింది కాబట్టి ఉస్కే అన్నాం అది ఉస్కా జేబ్ మే ఉస్కి జేబ్ మే उसका కిత్నా जेब రఖా में कितना रखा ఓకే అతని జేబులో 100 రూపాయలు పెట్టాను उसका जेब में एक 100 रुपये रख रखा పెట్టాను రఖా కదండి ఆ, పెట్టేసారు రఖా అయిపోయింది రఖా रखा ఓకే ఆమె వెంట వెళ్ళి కూరగాయలు తెస్తావా अ, उसके साथ जाकर ఉమ్, सब्जियां ले लाएंगे నువ్వు సబ్జెక్ట్ అక్కడ ला తెస్తావా ఉమ్, लाओगे లావోగి ఆ, ఓకే బ్యాగ్ ఇవ్వు వెళ్ళి ఆ, బ్యాగ్ ఇవ్వు బ్యాగ్ ఇవ్వు हाँ तैल थैली लिए बैग तैल ले, ले నో ఇవ్వు ఇవ్వు గివ్ इव- గివ్ ద బ్యాగ్ लाओ లావు అంటే తీసుకురా ఇవ్వు दे दिए ఆ, దేదో दे दो దేదో బస్ బ్యాగ్ దేదో तैल दे दो ఓకే ఆంటీతో పాటు వెళ్ళి కూరగాయలు తెస్తాను ఆంటీతో పాటు आंटी के వెళ్ళి साथ కూరగాయలు आंटी के साथ जाकर सब्जियां తీసుకువస్తాను కదండి ఎస్ మ్యామ్ తీసుకొస్తాను ले रही हैं ఇంకా మీరు ఇంకా తీసుకురాలేదు వెళ్ళలేదు తీసుకొస్తాను ले लोगे నో లేనుంగి అంటే తీసుకుంటాను ला తెస్తాను లా दे వర్బ్ दो ఇస్ లా दे లా दूंगी లా दे నో నో दे दो మళ్ళీ దే అంటే ఇవ్వటం ఓకే ఇక్కడే మీరు మ్యాక్సిమం అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు తెస్తాను అంటే లావుంగి అండి ఓకే కూరగాయలు తెస్తానంటే ఆంటీ కే ला సాత్ జాకర్ సబ్జియా ला లావుంగి ఓకే అదే కూరగాయలు తీసుకుంటాను అంటే అండి లేలుంగి ले लोगे ले लूंगी షాప్ ले అతనికి लूंगी డబ్బులు ఇస్తాను అంటే दे दूंगी లేలుంగి అది చూడండి లావుంగి తెస్తాను లేలుంగి తీసుకుంటాను దేదుంగి ఇస్తాను ఇస్తాను దేదుంగి ఇస్తాను ఇస్తాను ఓకే నెక్స్ట్ 83 దేని మీద పెడతారు किस पर रख పెడతారు किस ఇంకా पर పెట్టాల रखेंगे किस पर ఆ, रखेंगे అదే రోజు దేని మీద పెడతారు रोज किस पर आ, र- रखते ఎస్ रखे రखते हैं रखते हैं రखते हैं ఓకే ఎస్ డైనింగ్ టేబుల్ మీద పెడతాను डाइनिंग टेबल पर रखते हैं పెడతాను నేను रखता हूँ రక్తాను ఓకే ఎస్ దీని వల్ల ఇదంతా జరిగింది इससे ఉమ్, यह सब होगा అయిపోయింది జరిగింది అయిపోయింది हो, सब कुछ हो सब ఇట్స్ कुछ ఓవర్ అయిపోయింది हो सब कुछ हुआ हो गया हुआ हो गया ఆ, ఇప్పుడు सब कुछ ఫర్ ఎగ్జాంపుల్ దేని వల్ల ఇదంతా జరిగింది నాకు క్వశ్చన్ దేని వల్ల ఇదంతా జరిగింది ఉమ్, से కిసిసే యా से కిస్కి వజహ किस సే అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వల్ల అన్నప్పుడు వజహ సే యూజ్ చేయొచ్చు అంటే దేని కారణముగా అన్నమాట ఓకే దేని కారణముగా దేని వల్ల అంటే దేని కారణంగా కిస్కి వజహ సే యా किस కిస్సే से సబ్ यह కుచ్ सब జరిగింది కదండి జరిగింది అయ్యింది होगा అయ్యింది అయిపోయింది హువా हुआ ఇప్పుడు सब హోగా हुआ అంటే ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ నీ వల్ల ఇలా జరుగుతుంది అన్నావు అనుకోండి తుమ్సే తుమారీ వజహసే సబ్ కుచ్ హోగా అవుతుంది हुआ ఓకే హోగా అంటే జరుగుతుంది హో అంటే అయిపోయింది ఓకే హో రహా హై అంటే అవుతూ ఉంది అవుతూ ఉంది జరుగుతూ ఉంది రోజ్ హోతా హై రోజ్ హోతా హై రోజు అవుతూ ఉంటుంది రోజు డైలీ అవుతుంది రోజు జరుగుతుంది అంట రోజ్ హోతా హై అభి హో రహా హై కల్ హువా ఫ్యూచర్ టెన్స్ అయితే కల్ హోగా రేపు అవుతారు ఇట్ విల్ బి ఓకే మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు मेरे बच्चे स्कूल में पढ़ रहे हैं మేరే బచ్చే స్కూల్ మే పढ़ रहे हैं క్వశ్చన్ పూछే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు तुम्हारे बच्चे ఉమ్, किस स्कूल में पढ़ रहे रहे हो చదువుతూ ఉన్నారు रहे हैं रहे हैं रहे हैं आपके बच्चे किस स्कूल में पढ़ रहे हैं पढ़ रहे हैं रहे हैं रहे ఓకే మ్యామ్ ఎస్ గుడ్ నెక్స్ట్ కౌశిక్ గారు సార్ Yes. అమ్మని రమ్మని చెప్పాను
माँ ఆ, మాకో माँ माँ को आने हाँ, ఆనేకో నేతో ఆనేకి నీ వచ్చినప్పుడు కో గానీ కేలే గానీ యూస్ చేయొచ్చు verb కి माँ को आने को बोला। आने को बोला या आने के लिए बोला ఓకే చూడండి ఆనే చూడండి ఇది ఎట్లా యూస్ చేయాలో ఆనే కో యా కే లియే రమ్మని చెప్పాను ఆనే కే లియే ఆనే కో బోలా ఓకే ఇప్పుడు వర్క్ చేంజ్ చేస్తాను చెప్పండి సార్ ఓకే ఓకే అమ్మని రమ్మని చెప్పాను కానీ రాలేదు అంటే యాక్ట్ చేయండి అమ్మని రమ్మని చెప్పాను కానీ రాలేదు लेकिन नहीं आई। లేకిన్ నహీ ఆయి లేకిన్ నహీ ఆయి ఓకే అమ్మని తినమని చెప్పాను కానీ తినలేదు माँ को खाने को बोला लेकिन ఉమ్, नहीं आई। నహీ ఖాయి నహీ ఖాయి అట్లా ఓకే అమ్మని ఫోన్ చేయమని చెప్పాను కానీ చేయలేదు माँ को हाँ, सिर्फ खाने को बोला। నో ఫోన్ చెయ్యమని చెప్పాను ఫోన్ फोन చేయమని फोन करके बोला। हाँ, करके नहीं फोन करने के लिए करने को అనమాట फोन करने को बोला। ఆ, చెయ్యమని చూడమని చెప్పమని అడగమని తినగమని మాట్లాడమని ఇట్లా వచ్చినప్పుడు వర్బ్ కి నే పెట్టుకొని కోఆర్ కేలియే యూస్ చేయొచ్చు అడగమని చూడమని చెప్పమని ఆనే के लिए जाने के लिए खाने के लिए ఇది ఏ టెన్స్ లో వాడచ్చు ఇప్పుడు तो आने के लिए रोज बोलता मैं రమ్మని రోజు చెప్తాను आने के लिए बोल रहा हूँ రమ్మని చెప్తున్నాను आने के लिए बोलूंगा రమ్మని చెప్తాను तो आने के लिए बोला मैं ఓకే రమ్మని చెప్పాను ఏ టెన్స్ లో వాడచ్చు అంటే వర్బ్ ని కారక్ తో కనెక్ట్ చేసినప్పుడు నేను లెటర్ యూస్ చేసుకోవాలి ఓకే ఆనేకి వెళ్ళి అంటాం అన్నమాట ఇది యాక్చువల్లీ మీకు క్లాస్ కూడా ఉంటుంది ఇది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఉంటుంది అది మొత్తం కారకులు వర్బ్స్ తో మిక్స్ ఓకే సార్ నెక్స్ట్ ఆమె ఫోన్ లో బ్యాలెన్స్ వేయించావా आ, उसकी फोन में హ్మ్. बैलेंस डाल వేయించాము హ్మ్. डाला डाला क्या सॉरी డాలాకి అంటే వేసావా వేయించావా అన్న डाल दिया क्या డాల్ దియా అంటే వేసావే డాల్ వాయాకే डालवाया क्या डालवाया కదా ఇప్పుడు వేయటం వేరు వేయించటం వేరు కదా కొద్దిగా డిఫరెన్స్ డాల్ వాయాకే లేకపోతే डाल రీఛార్జ్ చేయించావని చెప్పండి నువ్వు ఆమె ఫోన్ లో బ్యాలెన్స్ ఎస్ లేకపోతే ఫోన్ రీఛార్జ్ చేయించావని చెప్పండి ఫోన్ రీఛార్జ్ చేయించావా फोन रिचार्ज चेंज ఉమ్, చేయించటం చేయటం అంటే किया చెప్పండి ఈ किया అంటే చేసావు కదా ఈ అంటే చేసావు ఇప్పుడు ఫోన్ రీఛార్జ్ చేసావా అని అనుకోండి తుమ్నే ఫోన్ రీఛార్జ్ కియా క్యా చేసావా ఓకే చేయించావా కర్వాయా క్యా करवाया కదా కర్ర అంటే చేయటం కర్వ అంటే చేయించడం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ చేశాను అంటే ఏమంటే చెప్పండి నేను ఫోన్ చేశాను मैंने फोन किया కదా చేశారు అయిపోయింది కదా అమ్మాయిని ఫోన్ కియా ఇట్స్ ఓవర్ మీరు చేశారు ఓకే నేను నా ఫ్రెండ్ తో ఫోన్ చేయించాను ఇప్పుడు ఏమంటారు मेरा दोस्त से फोन करवाया ఆ కర్వాయ మనం చెయ్యం ఎవరితో చేపిస్తాం అన్నమాట ఓకే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు आप अब कहाँ रहते हैं रहते आप कहाँ रहते हैं చెప్పండి మీరు ఎక్కడ ఉంటారు मैं हैदराबाद में रहता हूँ मैं హైదరాబాద్ में रहता हूँ నేను హైదరాబాద్ లో ఉంటాను నివసిస్తాను मैं హైదరాబాద్ में रहता हूँ ఉంటాను ఓకే నెక్స్ట్ టేబుల్ పైన ఎందుకు కూర్చోబెట్టారు टेबल पर क्यों बिठाया క్యో బిఠాయా ఓకే కూర్చోడానికి కూర్చోబెట్టడానికి చైర్స్ లేవు కూర్చోబెట్టడానికి మరి కూర్చోవడానికి చైర్స్ లేవు बिठाने को चेयर्स नहीं है ఠానేకో చైర్స్ నయ్యే అందుకే టేబుల్ పైన కూర్చోబెట్టాను इसलिए टेबल पर बिठाया ఎస్ ఇస్లియే టేబుల్ పర్ బిఠాయా అదే టేబుల్ పైన కూర్చున్నాను అంటే సార్ टेबल पर बैठा ఎస్ టేబుల్ పర్ బైఠా నైతో టేబుల్ పర్ బయట గయా కూడా అంటాం కూర్చుని పోయాను వాడు ఓకే నా ఫ్రెండ్ బాగా సంపాదిస్తున్నాడు मेरा दोस्त ఉమ్, खूब ఉమ్, సంపాదిస్తూ ఉన్నాడు జర్నీ కంటిన్యూషన్ कमा कमाते कमा रहे हैं रहा సంపాదిస్తున్నాడు ఒకటే कमा रहा है मेरा दोस्त खूब कमा रहा है ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి నీ ఫ్రెండ్ ప్రతి నెల ఎంత సంపాదిస్తూ ఉన్నాడు
तुम्हारा दोस्त हर हम्म, मंथ हम्म, कितना कमा हम्म, कितना कमाता है। సంపాదిస్తూ ఉన్నాడు అట్లా కూడా ఇసేయచ్చు కితనా కమాతా హై అనొచ్చు ఎట్లా అంటే కంటిన్యూషన్ లో వాడాలి చూడండి ఎంత సంపాదిస్తూ ఉన్నాడు कमा रहा है। కితనా కమా రహా హై అది ఎంత సంపాదిస్తాడు అని అట్లా అడిగామనుకో సింపుల్ గా కితనా కమాతా హై అట్లా అంటే ఎంత సంపాదిస్తూ ఉన్నాడు అంటే కితనా కమారా కితనా కమారా ఓకే సార్ యా నెక్స్ట్ ఓకే అంజలి గారు सर ఎస్ మ్యామ్ ఓకే వారి అమ్మ ఎందుకు ఏడుస్తుంది उनकी माँ क्यों रो रही है। ఎస్ ఏమైంది क्या हुआ। వాళ్ళ పిల్లలు మాట అస్సలు వినడం లేదు ఆమె పిల్లలు మాట అస్సలు వినడం లేదు उसके बच्चे ఉమ్, उसकी बात नहीं सुन रहे हैं। ఎస్ గుడ్ నై సున్ రే వినటం లేదు నై సున్ రే नहीं सुन। ఓకే మాకు మీరు సహాయం చేస్తారా हमको आप मदद करेंगे क्या। ఎస్ యా తప్పకుండా చేస్తాం మేము हाँ తప్పకుండా जरूर, हाँ మీకు जरूर, हाँ जरूर करूंगी। చేస్తాము करेंगे, जरूर సరే करेंगे। అదే చేస్తాను जरूर करूंगा, करूंगी। आर కరుంగి ఓకే ఎస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్ మెమరీ మీరు అతనికి సహాయం ఎందుకు చేశారు आप क्यों उसको मदद किया। మదర్ కియా ఎస్ అతను నా ఫ్రెండ్ లేకపోతే ఆమె నా वो ఫ్రెండ్ मेरा दोस्त है, वो मेरा दोस्त है, అందుకే హెల్ప్ इसलिए చేస్తాను मैं मदद किया। ఓకే ఎస్ అతని దగ్గర ఎంత సరుకు తీసుకున్నారు उसके पास कितना कितने कितना माल తీసుకున్నా लिया। లియా ఓకే అతని దగ్గర 1,00,000 సరుకు తీసుకున్నారు उसके पास 1 लाख माल लिया। లియా ఓకే నీ భర్త ఎన్ని గంటలకి వస్తాడు तुम्हारा पति कितने बजे को आएगा। ఇక్కడ రెస్పెక్ట్ లేదు ఇప్పుడు రెస్పెక్ట్ మీ భర్త ఎన్ని గంటలకి వస్తారు आपका पति कितना बजे को आएंगे। आएंगे ఇక్కడ आपका क्या होगा आपका आपके అది డిఫరెన్స్ అన్నమాట ఆయేంगे అన్నారు కాబట్టి అక్కడ ఎవరు అడ్జస్ట్ చేయరు ఇక్కడ आपके पति कितने बजे को आप आएंगे आपके पति ఓకే कितने बजे को आएंगे। రోజు 8 గంటలకు వస్తారు రోజు సాయంత్రం 8 గంటలకు వస్తారు रोज शाम को 8 बजे को आते आते हैं। కానీ ఈ రోజు లేట్ గా వస్తారు लेकिन आज देर से आएगा। వస్తారు आएंगे, देर से आएंगे आएंगे। ఓకే అందరి పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు सबका बच्चे मैदान में खेल रहे हैं। ఎస్ సబ్కే బచ్చే గ్రౌండ్ మే ఖేల్ రహే हैं ఓకే खेल रहे हैं। పిల్లలు ఓకే పిల్లలు గ్రౌండ్ లో ఏం చేస్తున్నారు बच्चे ग्राउंड में क्या कर रहे हैं। ఎస్ బచ్చే గ్రౌండ్ మే క్యా కర్తే क्या ఏం कर रहे చేస్తున్నారు हैं। ఓకే గుడ్ నెక్స్ట్ సాత్విక్ గారు 96 to 100 మనకంటే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు हमसे वो ఉమ్, हमसे वे खूब ఉమ్. खूब प्रयास थोड़ा जोर कर से रहे हैं। गट्टी थोड़ा जोर से మనకంటే हमसे हमसे वो वे खूब अ, प्रयास कर रहे हैं। प्रयास कर रहे हैं या मेहनत कर रहे हैं मेहनत कर ప్రయాస్ कर रहे हैं मेहनत कर रहे हैं ఓకే అందుకే హిందీలో బాగా ఆన్సర్లు చెప్తున్నారు అందుకే इसलिए हिंदी में ఆన్సర్స్ खूब బాగా చెప్తున్నారు आंसर्स खूब बात कर रहे हैं। బాత్ కర్ రహే అంటే మాట్లాడుతున్నారు చెప్తున్నారు बोल कर रहे हैं, वो కర్కి बोल रहे జరూరత్ हैं, नहीं बोल रहे हैं बोल बोल रहे रहे हैं। हैं నువ్వు రోజు ఇలాగే మాట్లాడతావా तुम रोज इसी से आ, बात कर रहे हैं क्या। ఉమ్, రోజు ఇలాగే మాట్లాడతావా అంటే సింపుల్ ప్రొనౌన్సియేషన్ ఫస్ట్ నువ్వు రోజు तुम ఇలాగే మాట్లాడతావు तुम रोज इसी से बात करते हो क्या। इसी से नहीं इसी तरह అంటాం इसी तरह बात करते हो क्या। यस तुम रोज इसी तरह बात करते हो क्या నేను రోజు ఇట్లా మాట్లాడను నేను రోజు ఇట్లా మాట్లాడను मैं रोज इसी तरह नहीं बात नहीं बात करती।
ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మాట్లాడతా అట్లా. आ, आ, कभी आ, सब కవి कुछ కవి कभी కవి कभी कभी కవి कभी आ, ఉమ్, गुस्सा కోపం ఉమ్, गुस्सा आते आते तो ఆ, आ, గుస్సా ఆతే बात తో कर కోపం వస్తే గుస్సా అనేకే సమయమే కూడా అనొచ్చు. గుస్సా అనేకే సమయమే గుస్సా ఆతే తో गुस्सा అట్లా आने के మాట్లాడు. समय ఉమ్, बात कर रहे हैं అట్లా మాట్లాడతా రోజు. आ, बात करूंगी రోజు रोज बात करता है बात బాత్ करती हूँ కర్తీ హూ, రోజు हूँ। ऐसा బాత్ కర్తీ హూ. ఓకే. అతని గురించి ఏదైనా చెప్తారా? అతని గురించి ఏదైనా చెప్తారా? ఉమ్, उससे आ, గురించి उसके కదా. बारे में ఆ, उसके बारे में ఉమ్, कुछ सब ఆ, कुछ ఉమ్. बोल बोलते क्या చెప్తారా? ఇంకా చెప్పలా. बोलेंगे बोलेंगे బోలెంగే. क्या అతని గురించి నాకు ఏం తెలీదు. అతని గురించి నాకు ఏమీ తెలీదు. उसके बारे में ఉమ్, मुझे ఉమ్, कुछ भी नहीं आ, ఉమ్. कुछ भी नहीं मालूम मालूम, मालूम कुछ भी नहीं मालूम है, कुछ भी मालूम नहीं पता. कुछ भी नहीं मालूम, कुछ भी नहीं पता. पता ఓకే. అతని గురించి ఏం చెప్పాలి? అతని గురించి ఏం చెప్పాలి? उसके बारे में क्या बोल आ, చెప్పాలి అన్నా కదా. లీవ్ आ, వచ్చినప్పుడు ఆనా है, क्या जाना बोलना है. क्या क्या बोलना है? बोलना Yes, उसके बारे में क्या बोलना है. क्या बोलना है వాటి వల్ల మీకు నష్టం ఎందుకు వచ్చింది? आ, ఉమ్, उनके ఆ, उनसे వాటి వల్ల ఎక్కువ వాటి వల్ల उनसे. ఉమ్, उनसे आप ఉమ్, नष्ट क्यों आया आया तो उनसे आपको क्यों नष्ट आया. ఓకే. అది సరుకు ఎవరు కొనలేదు, ఆ మాల్ ఎవరు కొనలేదు. वे माल कोई नहीं अ, कोई नहीं खरीदा कोई नहीं खरीदा, ఎవరు కొనలేదు. ఓకే. ఆ ప్రోడక్ట్ కి ఎస్ మార్కెట్ లో డిమాండ్ లేదు. वो प्रोडक्ट को मार्केट में डिमांड नहीं है ఆ, ఆ, అందుకే నష్టం వచ్చింది. इसलिए नष्ट आया ఆయా. ఓకే. ఇతనికి ఏదైనా పని చెప్పావా? इस अ, इसको कुछ भी काम बोलते अ, చెప్ చెప్పావా? చెప్పావా? बोले बोलेगा क्या చెప్పావా అంటే మీరు చెప్పేస్తున్నావా बोला అని అడుగుతున్నాను. बोला क्या బోలా క్యా? చెప్పలేదు. చెప్పలేదు. नहीं बोला నై బోలా. తర్వాత చెప్తాను. अ, कुछ समय के बाद ఉమ్, में ఉమ్. बोलूंगी कुछ समय के बाद बोलो. కొద్దిసేపు తర్వాత చెప్తాను. बोलूंगी ఓకే. తర్వాత చెప్పాలి. తర్వాత చెప్పాలి. बाद में बोलना చెప్పాలి అంటే బోల్నా. ఇప్పుడు చెప్పకూడదు. ఇప్పుడు చెప్పకూడదు. अब अब नहीं बोलना అంతే. చెప్పాలి అంటే బోల్నా హై, చెప్పకూడదు అంటే నెయ్యి బోల్నా. नहीं बोलना నెయ్యి బోల్నా హై. बोलना ఓకే. ఎస్. ఓకే. బస్. నెక్స్ట్ నాగేష్ గారు. ఆ, సార్ మీ ఎస్ సార్, మీతో ఆ ఫోన్ లో ఎవరు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు? मेरा మీతో, ఆప్సే आपसे फोन में कौन कौन बात करेंगे మాట్లాడుతూ ఉన్నారు సార్. बात कर रहे हैं ఆ, ఆప్సే ఫోన్ మే భీ కౌన్ బాత్ కర్ రहे हैं? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఓకే. ఎస్, మా మేనేజర్ గారు మాట్లాడుతున్నారు. हमारे मैनेजर ఉమ్, बात कर रहा బాత్ కర్ రहे हैं. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు మీతో ఫోన్ లో ఎవరు మాట్లాడారు? పాస్ మే బోలిए. अब तक ఇప్పటి कौन ఆ, अब तक कौन మాట్లాడారు. ఇట్స్ పాస్ట్. पास बात కర్ర ఏమవుతుంది పాస్ట్ లో? बात किया అంతే, బాత్ కియా. ఓకే. నా ఫ్రెండ్ మాట్లాడాడు. పాస్ట్ मेरा సోది. दोस्त मेरा दोस्त बात किया అంతే. కీ అనేది ఎవరికన్నా కీ అనే. ఓకే. నా పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. मेरे बच्चे हॉस्टल में पढ़ रहे हैं ఓకే సార్, మీ పిల్లలు ఏ హాస్టల్లో చదువుకుంటున్నారు సార్?
सर तुम्हारे बच्चे किस ఉమ్, हॉस्टल में पढ़ रहे हैं? ఓకే సార్ మీ తర్వాత ఎవరు చెప్తారు? आपके बाद कौन बोलेंगे? బౌలింగ్. నా తర్వాత పద్మజ గారు చెప్తారు. म- मेरा बाद में पद्मजा जी ఉమ్, बोलेंगे। బౌలింగ్ మేడం కాబట్టి బౌలింగి వస్తాం. बोलेंगे बोलेंगे। బౌలింగ్. వారి కారు సెల్లార్లో పెట్టి వచ్చారు. उनका का, उनके ఉమ్, कार ఉమ్, उनका కార్ उनका ఒకటే, कार ఇంకా सेलर కార్, हाँ, ఇంకా కార్. उनका कार सेलर में रख ఉమ్, कर ఆయా आया। ఆయా. ఓకే. మన కారు సెల్లార్లో పెట్టి వస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. మన కారు సెల్లార్లో పెట్టి వస్తాను, మీరు వెళ్ళండి. हमारा कार सेलर में ఉమ్, रख कर आइए। ఆహా, వస్తాను, మీరు ఇంకా అలా वस्तानु వెళ్ళను, आऊंगा। మీరు వెళ్ళండి. మీరెళ్ళండి। आप जाइए। ఆప్ జాయిए. ఓకే. రామ్ కోసం ఒక్కసారి అడిగి చూస్తారా? राम के लिए एक बार ఉమ్, कर एक बार पूछ कर ఉమ్, देखेंगे। దేఖేంగే. ఆ, సరే, మీకోసం ఒక్కసారి అడిగి చూస్తాం. మీకోసం ఒక్కసారి అడిగి చూస్తాం. आपके लिए एक बार पूछ कर ఉమ్, देखूंगा। దేఖండి. ఓకే సార్, గుడ్. నెక్స్ట్ పద్మజ గారు. ఆ, అతని ఫ్రెండ్ బాగా పాడతాడు. అతని ఫ్రెండ్ బాగా పాడతాడు. उनका फ्रेंड अच्छा गाता हूँ सर। పాడతాడు, డు 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 డు. डू डू है సింగిల్ టై తా है. है ये उसका दोस्त अच्छी तरह गाता है, పాడతాడు. गाता है। ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. అతని ఫ్రెండ్ బాగా పాడతాడా? उसका फ्रेंड अच्छा गाता है क्या? ఎస్, గాతా హై క్యా? अच्छी तरह गाता है क्या? అచ్చి తరహ గాతా హై క్యా? ఓకే, అది దీన్ని పాస్ట్ చెప్పండి. అతని ఫ్రెండ్ నిన్న ఫంక్షన్ లో బాగా పాడాడు. उनका फ्रेंड कल ఉమ్, फंक्शन में ఉమ్, अच्छा गाना गाती ఉమ్. है सर। ఆ, అయిపోయింది, పాడేశారు गाती है నిన్న. ओके పాస్ట్ निन्ना టెన్స్. पास्ट टेंस या గా गाती हूँ పాస్ట్ सर। అయిపోయింది. గా गा, పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? गा गाई सर। గా అబ్బాయి కదా పాడింది. गाये గాయా, బస్. गाया గానా గాయాలి. ओके सर। ఓకే. మీరు తప్ప అందరూ పడుకున్నారా? अम, आपके अलावा ఉమ్, सबको ఉమ్. सबको సబ్ सो అంతే. जाया సబ్కు అంటే सब అందరికి, सब అందరినీ వస్తే సబ్కు సబ్ ओके అంతే. या ఉమ్, आपके अलावा सब ఉమ్. सो सोते हैं क्या? పడుకున్నారా? పడుకున్నారా पढ़कुन्ना పాస్ట్. सो सो సో గయే క్యా? सो गए क्या? ఎస్, మీరు ఎందుకు పడుకోలేదు మరి? మీరు ఎందుకు हम्म, పడుకోలేదు? అది तुम పాస్ట్. क्यों ओके तुम क्यों सो रहा सो అది పాస్ట్. तुम क्यों सोते हैं? అయిపోయింది. అది ఇప్పుడు యాక్చువల్ గా आई 10 బజేకు సోతేసి 10 గంటలు పడుకుంటారు. అవి 11 బజే हो गया, 11 అయిపోయింది. అంటే అది యాక్షన్, కంప్లీట్ యాక్షన్ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. మీరు ఇంకా ఎందుకు పడుకోలేదు అన్న. కదా, అది ओके పాస్ట్ है. आप अभी तक ओके क्यों नहीं सोए, क्यों नहीं सो गए? सोए या क्यों नहीं सो गए? నాకు నిద్ర రావట్లేదు. मुझे नींद नहीं आया ఆయా आ అంటే रहा है రాలేదు. रालेदु आ रहा है ఎస్, అంత నెయ్యి ఆహార. నిద్ర, నిద్ర అనేది హిందీలో స్త్రీలింగ శబ్దం అనమాట. అట్లా అప్పుడు ఎట్లా అనాలి? ओके आ रही है అంతే. ముझे नींद नहीं आ रही, नींद नहीं आ रही है. आ रही है మన కోసం ఎంత సంపాదించారు? मन कोसम राइट सर। ఎస్. हम हम के लिए कितना कमाया? हमारे लिए. कमा हमारे लिए कितना कमाया? हमारे लिए कितना कमाया. ఓకే, మన కోసం 1 కోటి రూపాయలు సంపాదించాను, సరిపోతుందా? हमारे लिए 1 कोट रुपया एक अ, करोड़, 1 करोड़ रुपये 1 करोड़ रुपया कमाए कमाई సంపాదించాను. కమాయి సరిపోతుందా? కమాయి సరిపోతుందా? ఇప్పుడే ఎక్కడో చెప్పాం. ఎక్కడో సరిపోతుందా? ఇప్పుడే 1 చెప్పాం. సెకండ్ సార్, నేను చెప్తా. చెప్పండి. పర్యాప్త హై క్యా? पर्याप्त है क्या?
పర్యాప్త है क्या అంటే అది పర్యాప్త होगा क्या అన్నారు. సరిపోతుందా ఓకే అంటే होगा पर्याप्त పర్యాప్త. होगा क्या ఎస్ होगा పర్యాప్త क्या होगा क्या. ఓకే. దాని కింద వాటర్ పడింది. दानी किंद उनके नीचे నో దాని కింద पानी ఒకటే, దాని दानी ఒకటే किंद ఉంది. दानी दानी ఉన్కే उस నీచే అంటే उसके ఆ, अंदर के अंदर किंद उसके नीचे ఆ. पानी आ, ढाला డాలా అంటే పోసారు ఎవరో వేసారు పోసారు వస్తుంది పడింది. పోసారు పడింది ढालती सर నో, డాలే కాదు, వర్క్ అంటే పోయటం. గిరా గిరిగయా. पोयट गिर गया ओके యా सर పడా కూడా వాడతారు. ఉస్కే నీచే పానీ ओके పడా కూడా అంటారు. पड़ा పానీ పడా ओके యా పానీ గిర్ గయా. गिर गया ఇప్పుడు చెప్పండి, దాని కింద వాటర్ ఎవరు పోసారు అని అడగండి. దాని కింద వాటర్ ఎవరు పోసారు. उसके नीचे पानी कौन अ, ढाला ఇప్పుడు డాలా వస్తుంది. కౌన్ డాలా యా కిస్నే డాలా. या किसने ఓకే. डाल ఆమె दिया ఆమె భర్త ఎక్కడ కలిశాడు. में बत्ता उसके पति अ, किधर ఉమ్, ఉమ్. ఆహా. मिला वहां मिला ఓకే. నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను. मैं कल शॉप शॉप जाते हैं सर వెళ్ళిపోయారు, అయిపోయింది. एल पे పాస్ట్ టెన్స్. ज- गया ना सर गया గయా. మైకల్ गया షాపింగ్ గయి. गई गई या అక్కడ కలిశారు. ओके అక్కడ यह అక్కడ वह मिला सर మిల్లా. ఎస్ మ్యామ్. ఓకే. ఎస్ గుడ్ సార్. రవి గారు. సార్ వీటికంటే అవి బాగుంటాయి, వీటికంటే అవి బాగుంటాయి. नमस्ते सर। आ, ఉమ్. वीटी वीटी घंटे इससे वह अच्छा है। వచ్చా అంటే బాగా ఉన్నాయంటే, బాగా ఉంటాయన్న. बागा बागा उन्नय अच्छे हैं। అచ్చే అంటే బాగా ఉన్నాయి, బాగా ఉంటాయి. అచ్చే హోతే హై అన్న. अच्छे होते हैं बागा చూడండి, होते हैं ఇప్పుడు బాగా ఉన్నాయి అంటే అచ్చే హే बागा అంతే. अच्छे ఉంటాయి हैं అచ్చే ఉంటాయి. उनटा है ओ अच्छा अच्छा आ, అచ్చే హోతే హై. अच्छे होते हैं ఓకే. उनटा है। దేన్ని చూసి భయపడుతున్నారు, భయపడుతూ ఉన్నారు. किससे आ, किसी से देखकर ఉమ్. डर डर रहा हूँ डर रहे हैं। భయపడుతున్నారు. रू 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 కదా, రెస్పెక్ట్ కదా. हाँ रहे हूँ सर रहे हैं కిస్కో దేక్కర్ డర్ రహే హై. डर रहे हैं। ఓకే. వాటికి రోజు బిస్కెట్స్ వేస్తున్నారా. उनके रोज वाटिक उनके रोज बिस्किट ఉమ్. डालते हैं क्या। వేస్తూ ఉన్నారా అన్న, వేస్తున్నారా डाल అట్లా. डाल रहे हैं क्या डाल रहे అంటే हैं क्या। యాక్చువల్గా రోజు అనగానే మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెన్స్ ఫిక్స్ हाँ, అయిపోతాం కదా. हम्म, చూడండి అక్కడ, రోజు మీరు रोज కుక్కకి బిస్కెట్లు వేస్తారా అట్లా అన్నాం डालते అనుకోండి. ఆ రోజు रोज కుత్తేకో బిస్కెట్స్ డాల్తే హై క్యా, వేస్తూ डालते हैं क्या ఉన్నారా అంటాం. बेसु డాల్తే హై. डाल रहे हैं क्या। ఎస్ సార్, నేను వేస్తున్నాను సార్, నేను వేస్తూ ఉన్నాను సార్. हाँ सर मैं डाल रहा हूँ सर। డాల్ రావు. ఓకే. रहा ఈమె అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది, ఈమె అమ్మ ఎవరి దగ్గర अम्मा ఉంటుంది. इसके अम्मा ఉమ్. इसके माँ इस ఎవరి దగ్గర किसके पास रहा ఉమ్. रहे हैं रही हैं। రె- ఉంటుంది. हाँ रहती हैं रहती है. ఓకే, रहती है. रहती हैं ఓకే. నా దగ్గరే ఉంటుంది. मेरे पास रहती हैं मेरे पास मेरी पास रहते हैं। रहती है. మేరీ పాస్ అనకూడదు ఇక్కడ. కే పాస్ ఇస్ ద ఫిక్స్. మేరే పాస్, తుమారే పాస్, అది मेरे రే पास గాని కే గా రావాలి తప్ప జనరల్ ఫాలో. మేరే పాస్ मेरे पास रहती. रहती ఈమె हैं। దగ్గర ఏమి దాచవు, ఈమె దగ్గర ఏమి దాచవు. इसके पास क्या छुपावा చుపాయా. छुपाया। ఓకే. ఈమె దగ్గర 1 కేజీ బంగారం దాచిపెట్టారు. మొబైల్. इसके पास एक बंगारम అంటే खज సోనా एक సోనా गोल्ड 1 కిలో सोना సోనా. 1 केजी एक किलो सोना छुपाया। చుపాయా. మీలాగా నేను చేసి చూపిస్తాను. मिला आपके आपकी तरह ఉమ్. मैं करके देखूंगा। దేకుంగా అంటే చూస్తాను కదా, నేను చూపిస్తాను అన్న. చూపిస్తాను दिखाई दे కాదు, దిఖాయి దే అంటే కనిపించడం కదా. సరే చూపిస్తాను సార్ చూపిస్తాను దే- చూపిస్తాను ఒకసారి చూపించు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి నీ ఫోన్ देखो చూపించంటే ఏమంటారు. एक बार आपका फोन देखो దేకో అంటే చూడ కదా. दे- దిఖానా, దిఖా ఇస్ ద వర్బ్. दिखा 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 सर
तो आपके आपके देखा जैसे मैं एक बार करके दिखाऊंगा, చూపిస్తాను. दिखाऊंगा दिखाऊंगा అదే చూస్తాను అంటే देखूंगा కదండి. देखूंगा हाँ, దిఖాऊंगा అంటే చూపిస్తాను. ఓకే, చూపిస్తాను వీటి दिखाऊंगा ప్లేట్ శుభ్రం చేసావా? వీటి ప్లేట్ శుభ్రం చేసావా? इन इनसे इनके इनसे प्लेट साफ कर साफ कैसा ఆ, साफ करूंगा ఆ, చేసావా? कैसा అయిపోయింది. साफ किया साफ किया क्या సాఫ్ కియా క్యా? చేయలేదు. क्या नहीं किया नहीं साफ చెయ్యి, किया శుభ్రం చెయ్యి. आ, आ, साफ करो సాఫ్ కరో. ఓకే, నా తర్వాత నువ్వు వెళ్ళి తీసుకుంటావా? आ, मेरे मेरे ना తర్వాత मेरे बिना నో నో, अरे మేరే బాద్. मेरे बाद मेरे बाद ఉమ్, मेरे ఉమ్, बाद ఉమ్, तुम जाकर ఉమ్, తీసుకుంటావా ఉమ్. తీసుకుంటావా అంటే लिया लिया क्या ఇంకా తీసుకోలేదుగా మీరు. నా తర్వాత వెళ్ళి తీసుకుంటావా ఫ్యూచర్ మే? ले लूंगा क्या లే లోగే క్యా? ले लोगे क्या ले ఆ, लोगे क्या నీ తర్వాత నేను వెళ్ళి తీసుకుంటాను. నీ తర్వాత तुम्हारे तुम्हारे बाद में ఉమ్, నేను मैं వెళ్ళి जाकर తీసుకుంటాను. మై मैं జాకర్ जाकर తీసుకుంటాను. ले ले लेऊंगा లే లూంగా. ले लूंगा ఓకే, అతని సిస్టర్ డాక్టర్ చదువుతుంది. अतन उसका सिस्टर ఉమ్, डॉक्टर चलुతుంది पढ़ रही है ఉమ్, ఎస్. ఉస్కా యా ఉస్కి? उसकी सर సిస్టర్ కదా, ఉస్కి బెహన్ उसकी డాక్టర్ सिस्टर పढ़ रही. ఉమ్, पढ़ रही है ఓకే, నీ వల్లే ఇదంతా జరుగుతుంది. नी वाले उससे ఉమ్, నీ उसी వల్ల. नी वाले तुमसे तुमसे या तुमसे तुम्हारी वजह से तुम కూడా इससे. ఉమ్, तुम्हारी वजह से ఉమ్, ये पूरा इదంతా ఉమ్. ये पूरा हो गया జరుగుతుంది, జరుగుతూ ఉంది. जरूरत हो रहा है ఎస్, तुम्हारी वजह से सब कुछ हो रहा है भाई. నీ వల్ల ఇదంతా हो జరుగుతూ ఉంది. हो रहा है ఓకే, నీ వల్ల ఇదంతా జరిగింది. तुम्हारे वजह पूरा ఉమ్, ये पूरा हो गया हो गया या हुआ ना? हुआ हो गया. हुआ तुम्हारी वजह से हो पूरा हो गया या पूरा हुआ. ఓకే, మీకు అయ్యింది జరిగింది అంటే హువా సార్. हुआ అయిపోయింది జరిగిపోయింది అంటే హో గయా హువా. हो गया हुआ తుమారీ వజह से सब कुछ हुआ. हुआ ఓకే, నీ వల్ల ఇదంతా అవుతుందా? ఫ్యూచర్ లో చెప్పండి, నీ వల్ల ఇదంతా आ, అవుతుందా? हो అంటే होगा అవుతుంది సార్ హోగా గ్యా. होगा क्या నీ వల్ల ఇది అట్లా రోజు జరుగుతుంది. నీ వల్ల రోజు జరుగుతుంది ఇట్లా. రోజు होता है జరుగుతుంది. ఆ, रोज होता है రోజ్ హోతా హై అనొచ్చు, రోజ్ హో రహా హై అనొచ్చు. నీ వల్లే हो జరుగుతూ रहा ఉంది అంటే హోతా హై. జరుగుతూ ఉందంటే हो रहा ఎస్ సార్, నీ వల్లే ఏ సబ్ కుచ్ హో రహా. है हो रहा ఓకే, ఎస్ సార్. ఓకే అండి. या ये 120 सेंटेंस कारक और टेंसेस के दोनों मिलाकर वर्कशीट बनाया, तो आप फिर एक बार रिवाइज कीजिए. ओके. ओके, या